your juice జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఓన్లీ యూ సర్టిఫికెట్స్ తో వస్తాడు, యూనివర్సల్ గా నవ్విస్తాడు. మరి ఈ రోజు నీట్ గా వస్తాడా, నాటీగా వస్తాడా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ్ ఎన్ఎస్టీ. ఏ డార్లింగ్, ఈ 2 ప్లేట్లు అయిపోయే లోపు నువ్వు వంట ఫినిష్ చేసేయాలి. డాడ్, ఈ గేమ్ కూడా నేనే గెలిచాను. గెలుస్తానా? యు ఆర్ మై సన్. ఎప్పుడు నువ్వే గెలుస్తావు. కీప్ ఇట్ అప్. ఇగో నీకు ఈ చిప్ గిఫ్ట్. మరి ఇది ఇది ఇప్పుడే కాదమ్మా, నా అయ్యాక అప్పుడు. ఈయనే భూమికి జానుడు ఉన్నాడు, ఈయన అయిన తర్వాత అంట. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అమ్మా? డాడీ రైతా. ఏ రొమాంటిక్ సన్, ఏమని చేస్తుంటావమ్మా? మరి అమ్మాయిని నువ్వు పెద్ద అయ్యేటప్పటికి ఆవిడ పైకి పోద్ది. అదేనే మంచి అమ్మాయిని నేను చూస్తానే. మళ్ళీ నవ్వు. ఏంటి నాగబాబు ఎలా నవ్వుతున్నాడు? ఏదో జరిగిందా? అసలు సంగతి ఇదేంటే నాగబాబు ఎలా నవ్వుతున్నాడు అంటే, నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా నాగబాబు గారు ఇంటికి వచ్చి వెళ్ళారా? ఆయన వచ్చినా మన మంచం సరిపోదండి. సరిపోతే ఎక్కేస్తావా? చంపేస్తాను. ఏంటి నాగబాబు ఎలా నవ్వుతున్నాడు? ఆయన అలాంటి ఆయన కాదండి. అంటే నువ్వు అలాంటి దానివే కదా. అలాంటి చంపేస్తా. అవును, ఆడి పేరు నువ్వే అదే పెట్టావు? అవునండి. ఏం పేరు పెట్టావే? శోభన్ బాబు. అది శోభన్ బాబు, నాగబాబు బాబు. బాబు బాబు నేను తలిచిందనే కదే అన్ని ఏదో ఆ పేరు పెట్టావు. అది కాదే. అది కాదే, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. బాగా చేస్తున్నామా? కొంచెం మిస్ అయిందమ్మా, అదొక్కటి. నాగబాబు ఎలా మాట్లాడుతున్నాడంటే? అవును, శోభన్ బాబుని పేరేంటి పెట్టేవాడికి? నేను సోమబాబు ఫ్యాన్ అండి. అఫ్ కోర్స్ చాలా మంది లేడీస్ శోభన్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, కానీ పేరుకి ఆ పేరుకి సంబంధం లేదు. అదే ఎందుకు పెట్టావే? రే చంపేస్తా. వీడి ఫేస్ ఎప్పుడు నా దగ్గర నుంచి చూసావా? వీడికి పెళ్లి చేస్తే రోజు అంత కూతురు ఉంటది. చంపేస్తానే అనుకుంటున్నావా? అమ్మో, ఎక్కడుంటే నాకు బుర్ర బాడైపోతుంది. అర్జెంటుగా బయట వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ రావాలి. డాడీ, నాకు ఒక టెడ్డీ బేర్ కావాలా? టెడ్డీ బేర్ కావాలా? ఏమండి బా డాడీ అంటే నన్ను కొడతారేంటండి? డాడీ అని దిక్కుమాలి పదం నువ్వే కదా అడిగి నేర్పావు. చంపేస్తానే అనుకుంటున్నావు. ఆ నోట్లోంచి డాడీ అని వచ్చిందో డాష్ బద్దలైపోద్దేమో అనుకుంటున్నావు. అలా మెయింటైన్ చేయి. సారీ నాగబాబు గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇంటర్వ్యూ రావకండి, నేను అలా బయట వెళ్ళి వస్తాను సార్. ప్లీజ్ బయటికి వెళ్ళి వస్తాను. నాన్న, మీ డాడీ చాలా మంచోడురా. తాగితేనే అలా ఫైటింగ్ చేస్తాడు, కానీ తాగిపోతే చాలా మంచోడు. నాన్న, మీ డాడీ ఉన్నప్పుడు డా అని అనమాగరా, నా డాష్ పగిలిపోద్ది. అరే నాగబాబు గారు లాగా అస్సలు నమ్మమాగరా, మొత్తం పగిలిపోద్ది. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. థ్యాంక్ యూ సర్జీ. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చానా? ఏ డార్లింగ్, ఏంటి ఇంకా ఇక్కడ పని చేస్తున్నావా? ఓల్డ్ లేడీలాగా ఇంకే నువ్వే వంట చేయాలన్నా ఉందేంటి? నువ్వు వంట చేయకపోతే స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం డార్లింగ్ మనం. నేనే గెలిచాను. నువ్వే గెలుస్తావరా? యువర్ మై సన్, నువ్వు గెలుస్తావు అంతే. ఈ నవ్వు నాగబాబు గారిలాగా నవ్వాడని కదా. ఏమే
ఈ నాగబాబు గారు నవ్వండి, అంత గొడవ జరిగింది కదా, పెట్టి బేడా సర్దించితే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దించేస్తాను కదా ఇన్ని. ఏం తెలియదు అలా కూర్చున్నామంటే నంగిలాగా లే లే. ఆడు ఎందుకే నాగబాబు గారిలో నవ్వుతున్నాడు? వాడు నాగబాబు గారులానే నవ్వుతాడు. వాడు నాగబాబు గారులానే మాట్లాడతాడు. నువ్వు ఏం పీగుతావురా? బాబోయ్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావంటే నువ్వు. అరే ఏడా నా కొడుకు నువ్వు ఇట్లారా రే. వీడి కలర్ ఏంటి? బ్లాక్. ఆయన కలర్ ఏంటి? వైట్. మరి నీకు అన్నురా డౌట్? నైట్ వచ్చాడేమో అని. నైట్ వచ్చాడా? నువ్వు ఇటు రారా, నువ్వు ఇటు రారా. వీడి హైట్ ఎంత, ఆయన హైట్ ఎంత? ఆయన కూర్చుంటే ఆయన మోకాళ్ళ దగ్గరకు వస్తాడు కదా. ఇడు హైట్ లెవెల్ చేస్తే సరిపోతుంది కదా. చేతులు ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. ఏంటిరా చూసేది? ఏంటిరా చూసేది? ఈయనకి ఆయనకి ఎక్కడన్నా పొలికలు ఉన్నాయారా? ఆయన గిడికి సంబంధం లేదే. సుమన్కి సుమన శెట్టికి ఉన్నంత తేడా ఉంది. ఎవరి సుమన్ను, ఎవరి సుమన్ శెట్టి? ఆయన సుమన, ఈడి సుమన శెట్టి. ఆహా, నా కొడుకుని సుమన్ శెట్టితో పోల్చారా? నా కొడుకుని సుమన్ శెట్టితో పోల్చా? రెండు మూతలు తాగితే ఎంత గొడవ చేస్తుంది, రెండు పెగ్గలేస్తే ఇంకెంత రచ్చ చేస్తుందో. మళ్ళీ గుర్తు. ఎక్కడ రా అమ్మో, ఎక్కడ రా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అబ్బా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అరే నేను తాగినప్పుడు నీకు ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు చెప్పాలనిపించింది? ఎటు వేయడు మర్చిపోతాడేమో నేను చెప్పేసానే. నువ్వు ఎడిటర్ వారా? నువ్వు ఎడిటర్ వారా? అది కాదే, మాట్లాడలేవు, మాట్లాడకూడదు. మొత్తం ఫైట్. ఇటు తనకే యాంకర్ భయపడుతుంది. బాగా చేస్తున్నావు. ఇదే నీ దగ్గర నుంచి కోరుకుందా సార్. ఈ పెర్ఫార్మెన్స్ కాదు సార్, అసలు పెర్ఫార్మెన్స్ చూడండి. రే ఈ బాబు ఆ బాబేరా? నాగబాబు. నాగబాబే. అది ఒక వర్షం కురిసిన రాత్రి ఆయన గొడుగు పట్టుకొని అలా లోపలికి వచ్చారు అని వీళ్ళు బయటకు వచ్చారు. ఈ చండాలు మాత్రం నేను లేకపోతాను తల్లో. రే దానికి ఎవరు మందిచ్చారు? ఏంట్రా నీ ప్రమేయం లేకుండా ఆయన ప్రమేయంతో కనగొడని కొడతారా? నువ్వు ఇట్రా. ఇవాళ నుంచి నువ్వు శోభన్ బాబు కాదురా, నాగబాబువే. మామూలు నాగబాబు కాదు, జబర్దస్త్ నాగబాబు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నాగబాబు గారు ఏంటి సార్? నాకు సంబంధం విషయాలు అవుతున్నారు వీళ్ళందరూ. ఎంత కాన్ఫిడెన్స్ రా మీకు? ఐ లవ్ యూ డాడీ. నా మీద పడ్డావేంటి రాఘవ? ఎవరు పడలేదు, నువ్వు ఇప్పుడు పడవు నా మీద. బాగా చేశారు ముగ్గురు. అంటే మళ్ళీ గుడ్ కమ్బ్యాక్ రాఘవ. కానీ బీ కేర్ఫుల్. మగవాళ్ళందరూ మీకే కాదు అవకాశం వస్తే వాళ్ళు తాగి వాళ్ళు అంత గట్టిగా తన్నగలరు. కాబట్టి తాగి ఇంటికి వెళ్ళే ప్రతి మగవాడు ఈ విషయంలో నేర్చుకోవాల్సిందిగా, ఒక జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను. రోజా గారు, నాకు ఒక చిన్న డౌట్ రాఘవా, నిజంగా మందు కొట్టావా? నేనా? అప్పుడప్పుడు మానేస్తుంటానండి. అలా కాదు, 100% ఆ ఎక్స్ప్రెషన్ గానీ, నడక గానీ, ఫేస్ గానీ అలాగే పెట్టావే. కానీ నాగబాబు గారు చెప్పినట్టు ప్రతి వాడు తాగేసి ఏదో మత్తులో కొట్టేసి డామినేట్ చేయాలనుకుంటాడు. వాళ్ళకి ఇది మంచి ఒక హెచ్చరిక లాగా. వాళ్ళకి కూడా కోపం వచ్చి తాగటం స్టార్ట్ చేస్తే మాత్రం ఎరగదీసి మడత పెడతారు. సార్ ఎప్పుడు పంపించమంటారు సార్ ఇంటికి? రా వెల్కమ్, ఎవరికైనా సరే వెల్కమ్ ఇక్కడ. ఓకే మరి, సూపర్ నైస్.